ఈ ప్రాంతం ఇప్పుడు అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ బతుకమ్మ కుంట సుందరీకరణ కోసం దాదాపు 7,40,00,000 రూపాయలు భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. అయితే ఒకప్పుడు దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట కబ్జాలకు గురై ప్రస్తుతం కేవలం 5 ఎకరాల 15 గుంటలకు మాత్రమే పరిమితమైంది. మొత్తానికి ఈ సుందరీకరించిన బతుకమ్మ కుంటను ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనుంది. దీనిపై మరింత సమాచారం బతుకమ్మ కుంట నుంచి మా ప్రతినిధి సుచిత అందిస్తారు. బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ఇదొక పండుగ కన్నా ఎక్కువ ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. పూలనే దేవతగా భావించి పూజించే పండగే బతుకమ్మ. అయితే ఊర్లలో పల్లెల్లో అయితే బతుకమ్మను నీళ్ళలో వదలడానికి చెరువులు అన్నీ ఉంటాయి. కానీ హైదరాబాద్లో అయితే బతుకమ్మ కుంట అనే చెప్పుకుంటాం. అయితే గత సంవత్సరం క్రితం ఈ బతుకమ్మ కుంట ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో అంబర్పేట బతుకమ్మ కుంట ఎలా ఉంది 6 నెలల క్రితం అనే దానికి ఇప్పటికీ చూసుకుంటే చాలా తేడానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల క్రితం ఈ బతుకమ్మ కుంటను చూస్తే చుట్టూ పొదలు, అసలు చెత్త చాలా దరిద్రంగా ఉన్న పరిస్థితి నుంచి హైడ్రా 7,40,00,000 ఖర్చు పెట్టి దీన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే నిజంగా ప్రశంసనీయ విషయం అనేది చెప్పుకోవాలి. ప్రస్తుతం మనమైతే అంబర్పేట బతుకమ్మ కుంట దగ్గరే ఉన్నాం. బతుకమ్మ కుంట చుట్టూ కూడా వాక్వే అంటే ముందు 1970లోని లెక్కల ప్రకారం అయితే బతుకమ్మ కుంట 15 ఎకరాలు ఉండేదంట. చుట్టూ కబ్జాలకు గురైన తర్వాత అయితే ప్రస్తుతం 5 ఎకరాల 15 గుంటలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 5 ఎకరాల 15 గుంటల్ని చాలా సుందరీకరణ అనేది చేసింది ప్రభుత్వం. హైడ్రా ఆధ్వర్యంలో అయితే సుందరీకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సుందరీకరణలో భాగంగా బతుకమ్మ ఫస్ట్ మేజర్ గా బతుకమ్మ కుంటని క్లీన్ చేయడం, దాని తర్వాత చుట్టుపక్కల ఇటువైపు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కానీ, లేకపోతే ఓపెన్ జిమ్ కానీ, లేకపోతే చుట్టూ స్థానికులు వాక్వే కానీ అన్ని కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే వాటర్ ఒక ఇన్ అవుట్ 2 తప్పకుండా ఉండాల్సిన బతుకమ్మ కుంట తప్పకుండా బతుకమ్మ కుంట ఇన్ వాటర్ ఇన్ అవుట్ అని ఉండాలి. ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు వరద